ఎలా ఉన్నారు? అలా ఉన్నారు అనడం కాదు, ఎలా ఉన్నావు అని మీరు అడిగితే కొంచెం ఇదేదో ఉన్నారు అంటే ఏదో కొంచెం నాకు తేడా తేడాలేం అనిపిస్తు లేదు. ఏమొద్దంటే తేడాలు. అవన్నీ వద్దు. ఈ 40 ఏళ్ల నుంచి లేని తేడా ఇవాళ ఎందుకులే గాని. ఇండస్ట్రీలో అన్నయ్య అని చెప్పేది మిమ్మల్ని ఒకటే. ఇది నేను చాలా ఫంక్షన్‌లో చెప్పాను. ఆహ్, అన్న అని చాలా మందిని పిలుస్తాను. అన్నయ్య అని చెప్పేది గాడ్ ప్రామిస్‌గా మీరు ఒకరు. ఎక్కడైనా నేను వేరే ఎవరినైనా అన్నయ్య అని ఎక్కడ పిలిచానో చూడండి. లేదు. మీకొక్కరికే ఉంటుంది అది. సరే. నిన్ను ఎప్పటి నుంచి బయట చాలా సార్లు అడిగి ఉండొచ్చు. మా ఇంటి చెప్తాను గానీ, నిన్ను అడుగుతే ఎందుకు అడగలేదు. మనం మనం ఫస్ట్ కలిసింది భానుచంద్రతో నువ్వు ఆఫీస్‌కొచ్చినప్పుడు కలిసావు. ఒకటి 2 సార్లు ఆఫీస్‌కొచ్చారు. సినిమా చేస్తామంటే ముందు చేయనన్నావు, తర్వాత చేస్తాను. ఫస్ట్ డే షూటింగ్‌కి ఎగ్గొట్టి పారిపోయావు ఎందుకు? నేను ఇంటికొచ్చి తీసుకొచ్చేదాకా రాలేదు నువ్వు. గుర్తుందా నీకు? ఫస్ట్ డే షూటింగ్ ఓపెన్ చేశాం. షూటింగ్‌కి రాలేదు. ఎందుకు రాలేదంటే, "లేడు సార్ ఇంట్లో" అన్నారు. నేను మీ ఇంటికొచ్చి తలుపులేసాను. నేను తలుపులు తీసి మొత్తానికి ముందు లేడని తర్వాత వచ్చావు. ఏంటి అసలు కారణం ఏంటి? ముందు అన్నయ్య, నేను ఒక యాక్టర్ అవుతానని చెప్పి ఎప్పుడు నేను అనుకోలేదు. అంటే తెలుగు పక్కన పెట్టండి, తమిళ్‌కి. జనరల్. ఎందుకంటే మా అమ్మగారు ఒక కాలేజ్ ప్రిన్సిపల్. మారల్ ఎథిక్స్, ఎడ్యుకేషనల్ సైడ్ ఆ టైపు. నాన్నగారేమో బిజినెస్, ఇంకా దాంతో తిరుగుతున్నాడు. సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ లేదు, బంధువులు లేరు, ఫిలిం ఇన్స్టిట్యూట్ అలవాటు లేదు, ఏమీ లేదు. సో ఫస్ట్ సినిమానే నాకు ఆయన కిట్టు మీకు తెలుసు. ఒక ఆటో మెకానిక్, ఒక గెరాజ్ పెడుతున్నవాడు వచ్చి నన్ను చూసి నువ్వు సినిమాకి పని అంటే అతను ఏం జోష్యం ఆయనకి ఉందో తెలియదు కానీ నువ్వు పనికి వస్తావు అంటే నేను ఎట్లా పనికి వస్తాను, పర్సనాలిటీ ఉంది అప్పుడు, సన్నగా కరాటే బ్లాక్ బెల్ట్ అంతా ఓకే, యాక్టింగ్ తెలియాలి కదా కిట్టు. అదంటే లేదు, నీకు ఇప్పుడు ఉన్న విద్య చాలు, నువ్వు రా నాతో పాటు అని చెప్పి. అయితే లేదు నేను రాను, మా అమ్మగారు వదలరు, నేను అడుగుతా అని చెప్పి. నువ్వు సావు చెప్పావు, పంపించాను. నేనేదో లోపల రూమ్లో దాక్కొని ఇతను అడుగుతుంటే రివర్స్ అవుతుంది అనుకుంటే అది ఉల్టా అయింది. నాకేం అభ్యంతరం లేదు, సుమన్కి ఇష్టం ఉంటే చేయమని చెప్పండి, కానీ అతను నేర్చుకోవాలి కదా, అతనికి ఏం తెలియదు అది అంటే. ఈయనేమో లేదు తమిళ్లో నా ఇరికెళ్ళమ్మ నా పాతకరా అది ఇది అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాను. నేను బయటకు వచ్చి నువ్వేమంటున్నావు అని అడిగాను మా అమ్మని. అన్నది ఏంటి, ప్రొఫెషన్ కదా అది, దాన్ని ఎందుకు నువ్వు ఇంకో యాంగిల్లో చూస్తున్నావు, అది ప్రొఫెషన్, అది నువ్వు ఇష్టం అని చెప్పింది. అప్పుడు మళ్ళీ నేను బయటలాగి సరే నువ్వు ఉండయా అని చెప్పి మా ఫ్రెండ్ సర్కిల్తో అంతా చిన్న సిట్టింగ్ పెడితే, అంటే ఎవరు ఏంటంటే టిఆర్ రామన్న డైరెక్ట్, ద ఫస్ట్ పర్సన్ హూ డైరెక్టెడ్ ఎంజిఆర్ అండ్ శివాజీ గణేషన్ టుగెదర్, ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్. అండ్ బ్యానర్ అప్పుడు ఆయన టిఆర్ రాజకుమారి అది చేశారు, మంచి బ్యానర్, మంచి డైరెక్టర్, వెళ్ళు అంటే సరే అని చెప్పి కిట్టుతో పాటు వెళ్ళాను డైరెక్టర్ని కలవడం. డైరెక్టర్ అప్పుడు మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నాడు, అదే పిక్చర్, స్విమ్మింగ్ పూల్ పిక్చర్. చూడంగానే ఇదిగో నా హీరో వచ్చేసాడు అన్నాడు. రావయ్యా కూర్చోయా అది ఇది అని చెప్పి. అతను మాట్లాడిన విధానం, అతను నన్ను రిసీవ్ చేసుకున్నంత బాగా నచ్చింది. కానీ నేను చెప్పాను, సార్ పర్సనాలిటీ వేరే సార్, యాక్టింగ్ వేరే కదా, నాకు తెలియదు, నీకెందుకు, నువ్వు చెప్పు, నేను అన్నీ చూసుకుంటాను, నా క్యారెక్టర్కి నువ్వు కరెక్ట్ సూటబుల్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, సిఐడి పిక్చర్లో, అంటే ఒక ఇంజనీర్ లాగా వస్తావు, తీరా చూస్తే యు ఆర్ పోలీస్ ఆఫీసర్, ఒక మర్డర్ మిస్టరీ మీద కరెక్ట్ సూట్ అవ్వదు, నీ ఫైట్స్ గిట్స్ అంటే నీవన్నీ నాకు చెప్పారు, ఈ టైప్ ఆఫ్ ఫైట్స్ నాకు ఇప్పుడు కావాలి కొత్తగా తమిళ్, అంటే ఐఎమ్ టాకింగ్ 77లో, అప్పుడే ఎంటర్ ది డ్రాగన్ వచ్చి అంత మార్షల్ ఆర్ట్ ఇది ఉంది. సరే అండి నేను చెప్తానండి అన్నాను. ఎప్పుడు షూటింగ్ సార్ అన్నాడు. రేపు నుంచి షూటింగ్. ఏంటి సార్ కనీసం ఒక 1 month టైం ఇస్తే నేను ఏదో కొంచెం డ్రామా అది ఇది అంటే, నీకెందుకు డ్రామా ఇన్స్టిట్యూట్ అన్నీ నేనే, నన్ను నమ్ము అని చెప్పి నాకు ఇస్తే, ఇతను బయటకు వచ్చి లేదయ్యాదంటే, అప్పుడు నాకు నిజం చెప్పాలంటే ఫస్ట్ నాకు గాడ్ ఫాదర్ ఎవరంటే కిట్టు. అంటే నా జీవితంలో ఒక ఆటో మెకానిక్ నా జీవితాన్ని మొత్తానికి తిప్పాడండి. సో ఐ కన్సిడర్ మీ యాజ్ మై గాడ్ ఫాదర్. సరే ఓకే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఏవిఎం స్టూడియో వెళ్ళడం, మేకప్ రూము, మనకేమో ఈ మేకప్ అలవాట్లేదు. ఆయన మేకప్ అన్నీ వేసేసి వెళ్ళిపోయిన తర్వాత నాకేదో చెమటలు పెడితే నేను ఇట్లా తుడిచేసాను. ఆయన వచ్చి లబోదివో. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మేకప్ రూమ్ అయిపోయింది. దెన్ కేమ్ ద డైలాగ్ బై హార్ట్ చేయాలి, ఒక పేజ్ డైలాగ్ పెట్టారు. ఏఎం స్టూడియోకి వెళ్ళి లోపల ఎంటర్ అయిపోతే ఆ లైట్లు సెట్ గిట్, అప్పుడు మిచ్చల్ కెమెరా పెద్ద, ఇదేంటి భయంకరంగా ఒక చిన్న జనరేటర్ లాగా ఉంది అది. ఇదంతా చూసి మార్కింగ్, ఇది దాటకూడదు, ఇది ఇటు రాకూడదు, ఆ లైట్ తీసుకో, ఈ లైట్, ఇది ఒక పరీక్ష. అప్పుడు ఆర్టిస్టులు వచ్చేసి కో ఆర్టిస్ట్ మేజర్ సుందరరాజన్, సురళిరాజన్, మనోరమ, అశోకన్,
అంతా పెద్దవాళ్ళు 7 మంది. 7 మంది ముందు నేను ఒక్కడనే డైలాగ్ చెప్పాను. నేను అన్నాను, సార్ కనీసం వాళ్ళు ఏదైనా ఒక డైలాగ్ అయినా చెప్పాలి కదా అంటే, ఈ షార్ట్ నువ్వు ఒకడే, నువ్వు ఎంట్రీ అవుతావు, ఒక్కొక్కరికి డైలాగ్ చెప్పుకొని వస్తావు, మళ్ళీ నువ్వు అవుట్ వెళ్ళిపోతావు, తర్వాత నేను మిడ్ షాట్ తీస్తాను అంటే ఇట్ వాస్ లైక్ అన్ ఎగ్జామ్ ఫర్ మీ. సరే మా మదర్ ఫాదర్ బ్లెస్సింగ్, దేవుడ్ బ్లెస్సింగ్ తీసుకుని రిహర్సల్ చేశాను, బాగుందన్నాడు. లైట్ కొంచెం ఇటు అటు ఇటు అన్నాడు. సో ఫస్ట్ టేక్ వాజ్ ఓకే, అంటే అందరూ క్లాప్స్ కొట్టేసి ఇది మామూలు రొటీనే కదా అనుకున్నాను. కానీ తర్వాత ఒక్కొక్కరు పిలిచి నీలో పొటెన్షియలిటీ ఉంది, యువర్ అ రా గై, సో యూ పాలిష్ చేసుకో అని చెప్పి అట్లా కెరియర్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఫైట్స్ ఓకే. వచ్చింది నాకు పరీక్ష సాంగ్ హీరోయిన్తో. సో హీరోయిన్ ముట్టుకోవాలి, హీరోయిన్ కౌగిలించుకోవాలి, చేయాలి. నేనేమో ఉల్టాగా ఉంది అప్పుడు డైరెక్టర్ వచ్చేసి ఇదేంటయ్యా నువ్వేం రియల్గా ఏం రొమాన్స్ చేయట్లేదు, యాక్టింగ్ కదా, మాకు ఆ ఫీల్ రావాలి కదా, నువ్వు కెమెరా ముందు మీరిద్దరూ రొమాంటిక్గా ఉంటేనే నాకు అంటే ఏమో సార్ నాకు కొంచెం టైం పడుతుంది అది చెప్పి సుందరం మాస్టర్ ఫస్ట్ సుందరం మాస్టర్ బ్లెస్సింగ్ తీసుకొని సుందరం మాస్టర్ ఈ సాంగ్ వరకు నేను మేనేజ్ చేస్తాను సుమన్, బట్ నువ్వు డాన్స్ క్లాస్కి డైలీ వెళ్ళాలి చెప్తే మార్నింగ్ 5 to 6 డాన్స్ క్లాస్. ఇంటికి వచ్చేసి అంటే మన తంగప్పన్ మాస్టర్, కమల్ హాసన్ మాస్టర్, అంటే తంగప్పన్ మాస్టర్ వైఫ్ మా మదర్ ఇద్దరు కాలేజ్ మేట్స్. సో అట్లా పరిచయం. సో ఆయన ఆశీర్వాదం తీసుకొని 5 to 6 ఇంటికి రావడం, స్నానం చేయడం, షూటింగ్ డైలీ. సాయంత్రం అప్పుడు మనకి ఏవిఎం చుట్టూ చాలా థియేటర్స్ ఉండేది, సినిమా తెలుగు, తమిళ్, మలయాళం అన్నీ ఉండేది. సో డైలీ ఒక సినిమా చూసి ఇట్లా 2 monthsలో నేను నా యాక్టింగ్ని బ్యాలెన్స్ చేసుకొని పోతున్న సమయంలో నాకు ఇంకా మూడు ప్రొడ్యూసర్స్ వచ్చి నాకు అదే ఇంటింటి రామాయణ రీమేక్ ఇలా 3 సినిమాలు రావడం. ఒప్పుకోవాలా వద్దన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు అడగట్లేదు కదా, వాళ్ళే కదా వస్తున్నారు, నువ్వు ఒప్పుకో అని చెప్పి ఒప్పుకున్నాను. అప్పుడు కొంచెం ఒక ధైర్యం వచ్చేసింది. అంటే యాక్టింగ్ వరకు నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది, కానీ ఈ మిగతా ట్రిక్స్, ఈ పాలిటిక్స్ ఇవన్నీ నాకు తెలియదు. అప్పుడు అమాయకుడే, నిజంగా అమాయకుడే. ఇప్పుడు కూడా అన్ని తెలియదు, ఇంకో 80-90% వరకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.